హాయ్ దిస్ ఈజ్ యూ మైఖల్. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 4 బై యూ మైఖల్, 42 years experience. 68th సెంటెన్స్. చిన్న చిన్న వాక్యాలు. చెప్పుడు మాటలు వినవద్దు. డోంట్ లిసన్ టు గాసిప్స్. డోంట్ లిసన్ టు గాసిప్స్. చూడండి, ఇక్కడ వద్దు అంటే ఒక పని చేయవద్దు అని. ఎప్పుడైతే ఒక పని చేయవద్దు అని చెప్పాలో అప్పుడు డోంట్ అనే వర్డ్ వాడాలి. ఆ తర్వాత ఈ వినడం అనే వర్బ్ అంటే క్రియని తీసుకోవాలి. ఈ వద్దుని ముందు ఇక్కడ రాసి ఈ వద్దుని డోంట్గా మార్చి ఇక్కడ రాయాలి. ఈ వినడాన్ని లిసన్ అంటారు. లిసన్. అక్కడ టీ సైలెంట్. డోంట్ లిసన్ దేన్ని వినొద్దు అని అంటే చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు అని అంటే గాసిప్స్, తెలిసి తెలియని మాటలు. 69. పుస్తకాలు చింపవద్దు. చింపవద్దు. వద్దు అంటే డోంట్. డోంట్ టేర్. డోంట్ టేర్ బుక్స్. బుక్స్ని చింపవద్దు. పుస్తకాలు చింపవద్దు. పుస్తకాలపై పిచ్చి గీతలు రాయవద్దు. రాయవద్దు. వద్దు అంటే డోంట్. రాయడం అంటే ఇక్కడ రైట్ అని అర్థం మామూలుగా. కానీ అలా అచ్చంగా తెలుగుని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే అది ఇంగ్లీష్ సరిగా ఉండదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసామనుకోండి, రాయవద్దు, డోంట్ రైట్. పిచ్చి గీతలు. పిచ్చి అంటే మ్యాడ్, గీతలు అంటే లైన్స్. డోంట్ రైట్ మ్యాడ్ లైన్స్ అని వస్తుంది. కానీ అలా మాట్లాడకూడదు. అలా ట్రూ ట్రాన్స్లేషన్ మనం చేయకూడదు. దానికి సూటబుల్ వర్డ్ ఇంగ్లీష్లో ఏముందో అది మనం వెతుక్కొని దాన్ని మాట్లాడాలి. సో డోంట్ స్క్రిబుల్ ఆన్ బుక్స్. ఆ బుక్స్ మీద స్క్రిబుల్ చేయొద్దు అంటే పిచ్చి గీతలు రాయద్దు. చేతులు అలా గీరుకోవద్దు. ఈ గీరుకోవడాన్ని స్క్రాచ్ అంటాం. వద్దు అన్నాం కాబట్టి డోంట్ వాడాలి. డోంట్ స్క్రాచ్ యోర్ హ్యాండ్స్ లైక్ దట్. డోంట్ స్క్రాచ్ యోర్ హ్యాండ్స్ లైక్ దట్ అని చెప్పాలి. పుస్తకాలు నీట్గా సర్దుకో. సర్దుకో అంటే అరేంజ్. సెట్ అని కూడా అనొచ్చు. సెట్ రైట్, సెట్ ప్రాపర్లీ ఇట్లా కూడా అనొచ్చు. సర్దుకోవడం అంటే ఇక్కడ అరేంజ్ అని తీసుకున్నాం. అరేంజ్. ఏమిటి అరేంజ్ చేసుకోవాలి అంటే పుస్తకాలు అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ బుక్స్. మరి ఎలా అరేంజ్ చేసుకోవాలి? నీట్గా. నీట్గా అంటే ఒక పొందిగ్గా, మీకు తెలిసిందే ఆ విషయం. అయితే ఇక్కడ చూడండి, ఈ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ కొంచెం గమ్మత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది బిగినర్స్కి. ఇక్కడ సర్దుకో అంటే అరేంజ్. తర్వాత ఏమో ఈ పుస్తకాలు అనే మొదటి పదమేమో ఇక్కడ వచ్చింది, మధ్యలో వచ్చింది. ఈ నీట్గా ఉండే పదమేమో లాస్ట్లో వచ్చింది. ఎందుకు అలా వస్తున్నాయి అని అంటే, ఏదైనా ఒక వాక్యం ఆర్డర్ రూపంలో చెప్తున్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వర్బ్ రాయాలి. వర్బ్ క్రియ. తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్. తర్వాత యాడ్వర్బ్ రాయాలి. దీని గురించి మనం కొంచెం నేర్చుకుందాం. ఇక్కడ అరేంజ్ అనే పదం వర్బ్ అంటే క్రియ, దాన్ని ముందు వాడాలి. మరి ఏమి అరేంజ్ చేయాలి? ఆ అరేంజ్ చేయబడేది ఏమిటి? అది ఆబ్జెక్ట్. దాన్ని మనం ఇక్కడ పుస్తకాలుగా తీసుకుంటున్నాం. సో
అరేంజ్ చేయడం అనేది దేని మీద జరపబడాలి అంటే బుక్స్ మీద జరపబడాలి. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. కాబట్టి ఇక్కడ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. అరేంజ్ బుక్స్. మరి యాడ్వర్బ్ అంటే ఏంటి అంటే ఈ వర్బ్ ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి, ఎందుకు జరగాలి అని చెప్పడానికి ఉపయోగపడే పదాలని యాడ్వర్బ్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఈ యాడ్వర్బ్లో టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ పని ఎప్పుడు జరగాలి, ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరగాలి, తర్వాత మేనర్ ఆఫ్ యాక్షన్ అంటే ఎలా జరగాలి అని చెప్పే పదాలు, వాటిని యాడ్వర్బ్స్ అంటాం. ఆ యాడ్వర్బ్స్ని చివరిలో వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. సో వర్బ్, ఆబ్జెక్ట్, యాడ్వర్బ్ ఈ వరుస క్రమం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వలేదనుకోండి అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఇలా పూర్తిగా దీన్ని ఇలా రివర్స్ చేస్తే సర్దుకో నీట్గా పుస్తకాలు కదా, అరేంజ్ నీట్లీ బుక్స్ అని వస్తుంది. అంటే ఈ నీట్లీ ఎక్కడ వస్తుంది, ఈ బుక్స్ ఏమో అవతలకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అరేంజ్ నీట్లీ బుక్స్. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తర్వాత లైట్ వేసుకొని చదువు. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. వేసుకొని అనేది ఒక పని, చదువు అనేది ఇంకొక పని. 2 పనులు ఉన్నప్పుడు ఈ 2 పనులకు మధ్యలో అండ్ పెట్టాలి. అండ్ లైట్ వేసుకోవడం అనంటే ఏమని చెప్పాలి, టర్న్ ఆన్ ద లైట్. టర్న్ ఆన్ ద లైట్ అని చెప్పి ఆ తర్వాత అండ్ స్టడీ. టర్న్ ఆన్ ద లైట్ అండ్ స్టడీ. మొదట్లో ఫాస్ట్గా పలకడం రాకపోతే మెల్లమెల్లగా పదం కూడబలుకొని చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ అదే వాక్యాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఆ ఫాస్ట్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ప్రతిరోజు ఎవరితో ఒకరితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇంట్లో పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం చూడకుండా వ్రాయు. వ్రాయు అంటే రైట్. డబ్ల్యూని పలకూడదు, రైట్ అని అనకుండా డబ్ల్యూని తీసేసి రైట్ అని చెప్పాలి. రైట్ ది ఆన్సర్. రైట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. టు దిస్ క్వశ్చన్. దిస్ అంటే ఈ ప్రశ్నకు. కు అంటే టు, ఈ అంటే దిస్. క్వశ్చన్ అని అంటే క్వశ్చనే. చూడండి, గమనించండి, ఇక్కడ ఈ ఒక పదం, ప్రశ్న ఒక పదం, టు ఒక పదం. ఈ 3 అక్కడ ఎలా తారుమారయ్యాయో చూడండి. టు దిస్ క్వశ్చన్. టు దిస్ క్వశ్చన్ అంటే టు క్వశ్చన్ దిస్ అని అనకూడదు. లేకపోతే దీన్ని యాజ్ ఈజ్గా దిస్ క్వశ్చన్ టు అని అనకూడదు. దిస్ క్వశ్చన్ టు అని అనకూడదు. మేము చూస్తుంటాం కాలేజీలో పిల్లల్ని రోజు, అస్సలు ఏమీ రావట్లేదు ఎవరికి, చాలా బాధగా ఉంది. చిన్న వాక్యాలు కూడా మాట్లాడలేకపోతున్నారు. మళ్ళీ అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటున్నారు. 10th క్లాస్లో మంచి మార్కులు 80%, 90% వస్తున్నాయి. బట్ ఇంగ్లీష్ రావడం లేదు. అది దౌర్భాగ్యం. మనం ఏం చేయలేం, ప్రయత్నం చేయాలి. టీచర్స్కు ఎదురు సమాధానం చెప్పవద్దు. వద్దు అంటే డోంట్. చెప్పడం అంటే టాక్. డోంట్ టాక్. ఎదురు అని అంటే ఆపోజిట్ అని తీసుకోకూడదు. టాక్ బ్యాక్. ఇక్కడ బ్యాక్ అంటే ఏంటి, టీచర్ ఏదో చెప్తారు, మళ్ళీ నువ్వు వెనక్కి మాట్లాడడం అనమాట. అంతేగాని టీచర్ వెనక్కి వెళ్ళి మాట్లాడడం అనేది కాదు. అంటే ఫన్నీగా ఉంటుంది ఇంగ్లీషు ఒక్కొక్కసారి. టాక్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని అంటాం కదా. ఐ విల్ కాల్ యూ బ్యాక్ అంటే నేను మళ్ళీ, మీరు కాల్ చేశారు కదా, నేను మళ్ళీ మీకు చేస్తాను అని చెప్పడానికి
బ్యాక్ అని ఎలా వాడాం, అదే విధంగా ఇక్కడ బ్యాక్ వాడాలి. డోంట్ టాక్ బ్యాక్. ఆమె మాట్లాడతారు, మళ్ళీ నువ్వు మాట్లాడడం చేయొద్దు. అది చెప్పిన దానికి మళ్ళీ ఎదురు సమాధానం చెప్పడం అనమాట. దాన్ని టాక్ బ్యాక్ అని అంటాం. డోంట్ టాక్ బ్యాక్ టు ద టీచర్. డోంట్ టాక్ బ్యాక్ టు ద టీచర్. ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడు. ఈ మాట్లాడు అనేది వర్బ్. చూడండి ఇక్కడ వర్బ్ టాక్. ఇంగ్లీష్లో, ఈ లో అంటే ఇన్, అది ముందుకు వస్తుంది, ఇంగ్లీష్ తర్వాతకి వెళ్ళిపోతుంది. ఇక అంతేగాని టాక్ ఇంగ్లీష్ ఇన్ అని అనకూడదు. ముందు ఇంగ్లీష్ని వాడి తర్వాత ఇన్ వాడతానంటే కుదరదండి. ఇన్ ఇంగ్లీష్ అనాలి. ఇంగ్లీష్లో అంటే ఇన్ ఇంగ్లీష్. దీన్ని ప్రిపోజిషన్ అని అంటాం. ప్రిపోజిషన్ అంటే ఏ నౌన్కి ఇది సంబంధించి ఉంటుందో, ఏ పదానికి ఇది సంబంధించి ఉంటుందో దానికి ముందు వాడాలి ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు టేబుల్ మీద, టేబుల్ మీద, ఆన్ ద టేబుల్. టేబుల్ క్రింద, అండర్ ద టేబుల్. అట్లా చెప్పాలి. కానీ టేబుల్ మీద అంటే టేబుల్ ఆన్, టేబుల్ క్రింద అంటే ద టేబుల్ అండర్, అట్లా అనకూడదు. ఇప్పుడు అలాగే కొంతమంది తలుపు తీ అని చెప్పడానికి తెలియని వాళ్ళు, పాపం కొత్త వాళ్ళు, డోర్ ఓపెన్, డోర్ ఓపెన్ అంట. అట్లా అనకూడదు. ఓపెన్ ద డోర్ అట్లా అనాలి. అది అలవాటు అవుతుంది. మరి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అది ఇది అంతేగాని ఏదో టానిక్ తాగినట్లు గబుక్కుని ఇలా వేసేసుకుంటే మాట్లాడడం అట్లా రాదు. అది ప్రాక్టీస్, నోటికి బాగా అలవాటు అవ్వాలి. ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడు. టాక్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఫ్రెండ్స్. తో అంటే విత్, ఫ్రెండ్స్ అంటే స్నేహితుడు. మంచి స్టూడెంట్ ప్రక్కన కూర్చో. కూర్చో అంటే సిట్. సిట్. ప్రక్కన అంటే నెక్స్ట్ టు. నెక్స్ట్ టు అంటే బై ద సైడ్ అని కూడా అంటారు, బట్ ఇది ఎక్కువగా వాడుకలో ఉన్నది. సిట్ నెక్స్ట్ టు అ గుడ్ స్టూడెంట్. మంచి స్టూడెంట్. మంచి అంటే గుడ్, స్టూడెంట్ అంటే స్టూడెంట్. స్టూడెంట్ అని చదవాలి. సిట్ నెక్స్ట్ టు అ గుడ్ స్టూడెంట్. సిట్ నెక్స్ట్ టు అ గుడ్ స్టూడెంట్. నాన్నగారిని ఇబ్బంది పెట్టవద్దు. వద్దు అంటే డోంట్. ఇబ్బంది పెట్టడాన్ని ట్రబుల్ అని అంటాం. డోంట్ ట్రబుల్ యోర్, డోంట్ ట్రబుల్ యోర్ ఫాదర్. ఈ ట్రబుల్ని మనం స్పష్టంగా ట్రబుల్ అని పలుకుతున్నాం కదా. మరి కొంచెం ఆ ఇంగ్లీష్ వాళ్ళకి పలకాలంటే ట్రబుల్ అని చెప్పాలి. అది అంత తొందరగా అలవాటు అవ్వదు, స్లోగా నేర్చుకోవచ్చు. నేను ఈ ఫొనెటిక్స్ లాంగ్వేజ్ కూడా చెప్తున్నాను. ప్రస్తుతం షార్ట్స్లో వస్తున్నాయి. ఫర్దర్గా లాంగ్ వీడియోస్లో కూడా వాటి గురించి నేను నేర్పుతాను. గోల చేయవద్దు. వద్దు అంటే డోంట్. చేయవద్దు. గోల చేయడాన్ని మేక్ నాయిస్ అంటారు. డోంట్ మేక్ నాయిస్. డోంట్ మేక్ నాయిస్. నెమ్మదిగా ఉండు. ఉండు అంటే బి. బి అంటే ఉండుట. బీ క్వైట్ అంటే నెమ్మదిగా ఉండు, సైలెంట్గా కూర్చో అని, సైలెంట్గా ఉండు. లేదంటే స్టే కామ్. కామ్ అంటే మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండడం. స్టే అంటే ఉండడం. ఇట్లా చెప్పచ్చు, ఇలా కూడా చెప్పచ్చు. కదలకుండా కూర్చో. కూర్చో అంటే సిట్. సిట్ వితౌట్. కదలకుండా అంటే ఆ పని చేయకుండా అంటే వితౌట్. మూవింగ్. వితౌట్ మూవింగ్. వితౌట్ మూవింగ్ అంటే కదలకుండా. మూవింగ్ అంటే కదలడం. వితౌట్ మూవింగ్ అంటే కదలకుండా. సిట్ అంటే కూర్చో. లేదంటే షార్ట్కట్లో సిట్ స్టిల్. సిట్ స్టిల్. స్టిల్ అంటే అలా ఉండిపోవడం అనమాట. దాన్ని స్టిల్ అంటారు. అంటే మంచి స్టిల్ ఇచ్చావరా అంటాం కదా, అట్లా. స్టిల్ అంటే కదలకుండా ఉండడం.
చిన్న విషయాలకు అలుగవద్దు. ఈ అలగడాన్ని గెట్ అప్సెట్ అని మనం చెప్తాం. చిన్న విషయాలకు అలగవద్దు. డోంట్ గెట్ అప్సెట్ ఓవర్ స్మాల్ థింగ్స్. స్మాల్ థింగ్స్ అంటే చిన్న విషయాలు. థింగ్స్ అంటే విషయాలు. థింగ్ అనేదాన్ని ఒక విషయానికి కానీ ఒక వస్తువుకి కానీ వాడచ్చు. స్మాల్ థింగ్స్. ఓవర్ అంటే ఆ చిన్న విషయాల మీద, చిన్న విషయాలపై అని అర్థం. ఇక్కడ కు అనే అర్థం వచ్చింది తెలుగులోకి వచ్చేసరికి. ఇంగ్లీష్లో దాని ప్రిపోజిషను ఓవర్ అని వచ్చింది. ఈ ప్రిపోజిషన్సే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటాయి మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ. ఇక్కడ కు అంటే ఓవర్ అని వచ్చింది, మరి ఇందాక కు అంటే టూ అని వచ్చింది. ఇదేమిటి? అక్కడ టూ వచ్చింది, ఇక్కడ ఓవర్ అని వచ్చింది. అట్లాగే వస్తాయి. వాటికి ఏంటంటే ఒక పర్టిక్యులర్ రూల్ అంటూ ఉండదు. బై ప్రాక్టీస్ ఈ ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి. దెర్ ఈజ్ నో సింగిల్ రూల్ అని ఇంగ్లీష్ వాళ్ళే చెప్పారు. తర్వాత అబద్ధాలు ఆడవద్దు. అబద్ధాలు ఆడవద్దు. ఆడడం అంటే ప్లే కదా, అట్లా తీసుకోకూడదు. ఇక్కడ టెల్ అంటే అబద్ధాలు మాట్లాడవద్దు. డోంట్ టెల్ లైస్. లైస్ లైస్ లాస్ట్లో జ్ పలకాలి. డోంట్ టెల్ లైస్. డోంట్ టెల్ లైస్. ఈ రెండు కలిపేస్తాం మాట్లాడుతున్నప్పుడు. డోంట్ టెల్ అని కలిపేసి మాట్లాడతారు. విడివిడిగా మాట్లాడాలి అంటే రాసుకునేటప్పుడు విడివిడిగా రాసుకుంటాం, మాట్లాడినప్పుడు కలిపేసే మాట్లాడతాం. డోంట్ టెల్ లైస్. ప్రతి చిన్న విషయానికి ఏడవవద్దు. డోంట్ క్రై. డోంట్ క్రై. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఫాస్ట్గా మాట్లాడినప్పుడు ఈ టీ కూడా ఎగిరిపోతుంది. డోంట్ క్రై. డోంట్ క్రై అని మాట్లాడతారు. ఇట్లా డోంట్ క్రై అంటే డోంట్ క్రై అని అర్థం. ఇలా ప్రొనౌన్సియేషన్ మనం ఎలాగ స్పీడ్గా మాట్లాడినప్పుడు మధ్యలో చాలా కట్టింగ్లు అవుతాయి, ఎడిటింగ్లు అవుతాయో, వాళ్ళు స్పీడ్గా మాట్లాడినప్పుడు కూడా అలాగే ఎడిటింగ్లు అవుతాయి. సో అవి క్యాచ్ చేయాలి మనం. డోంట్ క్రై, డోంట్ టెల్ అట్లా. నిజం చెప్పు. చెప్పు అంటే టెల్. ద ట్రూత్. ట్రూత్ వాడినప్పుడు ముందు ది వాడాలి కంపల్సరీ. డోంట్ టెల్ ద ట్రూత్. ద ట్రూత్. దియా దా అంటే ఇక్కడ దా అని పలకాలి, ఎందుకంటే ఇక్కడ కాన్సనెంట్ వచ్చింది కాబట్టి. అది అదే ఓవెల్ వస్తే ది అని పలకాలి. ఓవెల్ అంటే ఇప్పుడు ఇందాక ఇక్కడ వచ్చింది మనకి. సరే, డోంట్ టెల్ ద ట్రూత్. ద ట్రూత్. సో ఈ విధంగా ప్రతిరోజు కొన్ని వాక్యాలని మనం నేర్చుకోవాలి. మరికొన్ని వాక్యాలు ఇలాగే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాక్యాలు దొరుకుతాయి, ఒక వేలకు వేలు వాక్యాలు దొరుకుతాయి. మరీ అంత కాకపోయినా కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి. ఇప్పుడు ఇంట్లో విషయాల గురించి మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇక బయటికి వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకెక్కడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా చిన్న చిన్న వాక్యాలు మాట్లాడాలో తర్వాత వీడియోల్లో మనం చూస్తాం. అయితే మీరు పట్టు విడవకుండా కంటిన్యూ చేయాలి. ఏదో ఒకరు 1-2 వీడియోలు చూసేసినంత మాత్రాన, వినేసినంత మాత్రాన ఇంగ్లీష్ రాదు. సాధన చేయాలి. చూడండి, చిన్నపిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివినా ఇంగ్లీష్ రావడం లేదు. అంటే మాట్లాడాలి, వాళ్ళు ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. సో అలాగా పట్టు విడవకుండా మీరు సాధన చేయండి. తప్పనిసరిగా ఇంగ్లీష్ వస్తుంది. అది 2 నెలలు పట్టచ్చు, 1 నెలలో కూడా రావచ్చు, చెప్పలేము. అంటే కొంచెం ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి 1 నెలలోనే వస్తుంది. కొంచెం అటు ఇటుగా 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం కూడా పట్టచ్చు, 5 సంవత్సరాలైనా పట్టచ్చు. అది మీ యొక్క ప్రయత్నం మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 నెలల్లో అన్నారు కదా, 2 నెలల్లో రాలేదు. 3 నెలల్లో అన్నారు కదా, 3 నెలల్లో రాలేదు. అట్లా ఎదుటివారిని మనం బ్లేమ్ చేయకూడదు, భాషని బ్లేమ్ చేయకూడదు. మనం ఎంతవరకు ప్రయత్నం చేసాం అదే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు మంచి సమాజంలో గౌరవం దొరుకుతుంది ఇంగ్లీష్లో మాట్లాడితే.
ఆ గౌరవం వేరుగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోలు వరుసగా వస్తాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా వరుసగా అన్నీ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.